మన నెక్స్ట్ రెసిపీ రోస్టెడ్ ఆస్పరాగస్. రోస్టెడ్ ఆస్పరాగస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ముందుగా ఆస్పరాగస్ని ఇలా వేసుకుందాం. ఒక బౌల్లో కొంచెం సాల్ట్, మ్యారినేట్ చేసుకుందాం, పెప్పర్, ఆయిల్. వీటిని ఇలా మ్యారినేట్ చేసుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ని కాస్త ఆయిల్తో గ్రీస్ చేసుకొని, సో మనం ఆస్పరాగస్ అంటే సౌత్ ఇండియన్ కుకింగ్లో చాలా తక్కువగా వాడతాము. సౌత్ ఇండియన్ అనే కాదు, ఇండియాలో కొంచెం తక్కువ. ఇప్పుడైతే మనకు అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతున్నాయి కాబట్టి హ్యాపీగా రకరకాల రెసిపీస్ మనం ఆస్పరాగస్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే వీటిలో న్యూట్రిన్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి. జస్ట్ ఇలా వేసుకొని వీటిని రోస్ట్ చేసుకుందాం. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ. నార్మల్గా పొటాటోస్ని కానీ లేకపోతే ఏదైనా వెజిటబుల్, బ్రింజాల్, వాటిని ఇలా మనం రోస్ట్ చేసుకొని లంచ్లోకి, డిన్నర్లోకి తీసుకుంటూ ఉంటాము. సేమ్ ఆస్పరాగస్ని కూడా మనం అలాగే తీసుకోవచ్చు. మరి ఇవి రోస్ట్ అవ్వడం కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. రోస్టెడ్ ఆస్పరాగస్ రెడీ అయిపోయింది. రోస్టెడ్ ఆస్పరాగస్కి కావాల్సిన పదార్థాలు: ఆస్పరాగస్ 1 కప్పు, ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్. రోస్టెడ్ ఆస్పరాగస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఆస్పరాగస్, ఉప్పు, మిరియాల పొడి, నూనె వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసి తర్వాత పాన్ లో ఫ్రై చేసి సర్వ్ చేసుకుంటే రోస్టెడ్ ఆస్పరాగస్ రెడీ.